ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, నవంబర్ 20వ తారీఖు నుంచి FNO ట్రేడింగ్ కి సంబంధించి రకరకాల కొత్త డెవలప్మెంట్స్, కొత్త మార్గదర్శకాలు తెర మీదకి రాబోతున్నాయి. ఎటువంటి డెవలప్మెంట్స్ తో సెబీ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది అంటారు? మరి ఈ కొత్త ప్రణాళికతో చిన్న చిన్న ట్రేడర్స్ కు మరి రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఏర్పడబోతోందంటారా? సో ఎప్పుడైతే మనకి కోవిడ్ అయిపోయిందో అక్కడి నుంచి మనకి ఇది స్టార్ట్ అయిందండి. మనకి ఆల్మోస్ట్ ట్రేడర్స్ 50 లక్షలు ఉన్న వాళ్ళు 1 కోటి మంది ట్రేడర్స్ అయ్యారు. ఈ 1 కోటి మంది 2 లక్షలు చొప్పున ఈ 3 years లో ఒక 2 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు అని చెప్పి అలా కన్సిస్టెంట్ గా అంటే 2021 రిపోర్ట్ తీశారు, 2022 రిపోర్ట్ తీశారు, 23 కూడా రిపోర్ట్ చూపించి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇవి ఇంతవరకు ఈ FNO ట్రేడింగ్ లో ఈ చిన్న ఇన్వెస్టర్లు, ఎస్పెషల్లీ స్మాల్ ట్రేడర్స్ పోగొట్టుకున్న ఈ అమౌంట్, ఇది ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో చక్కగా సేవింగ్స్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోగలిగే వాళ్ళు. కానీ ఇది ఈ స్పెక్యులేటివ్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు వెల్త్ ని క్రియేట్ చేయడం కాకుండా వాళ్ళ అప్పుల్లోకి వెళ్ళిపోవడం కానీ చాలా రకరకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్ని పడుతూ ఉన్నారు. సో ఇది వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ కి కానీ దేశానికి సంబంధించిన ఎకానమీకి కానీ మంచిది కాదు. ఇది ఏంటంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఈ ట్రేడింగ్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది కొంచెం డీరైల్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోగొట్టుకునే అమౌంట్ చాలా తక్కువ కాదు కదండి. అది 1 కోటి మంది, ఎస్పెషల్లీ 1 crore ట్రేడర్స్ వాళ్ళు లెక్క అంతా తీసి 2 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా చూస్తే FNO ట్రేడింగ్ లో ఎక్కువగా నష్టపోయింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రేడర్స్ ఎక్కువ నష్టపోతున్నారంట. మన తెలుగు వాళ్ళు టాప్ లో ఉన్నారంట నష్టపోయే వాళ్ళు. అంటే యావరేజ్ లాస్ ఇక్కడ ఎక్కువ ఉంది. అది మరి ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత బెట్టింగ్ అనే ఈ బెట్టింగ్ కానీ ఈ ట్రేడింగ్ కానీ ఇంత ఎందుకు చేస్తున్నారు? సో ఇంకో వాళ్ళు చెప్పే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎక్కువగా పోగొట్టుకునే వాళ్ళందరూ కూడా ఈ FNO ట్రేడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కువగా. ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు మరి వీళ్ళు స్కామ్స్ ద్వారా వెళ్తున్నారా, లేకపోతే ఎవరు వీళ్ళని ఇంతలాగా వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా పోస్ట్ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? సో బట్ అయితే కంప్లీట్ గా అయితే చాలా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి వాళ్ళకున్న ఈ కష్టపడి సంపాదించుకుంటున్న ఏవైతే ఈ చిన్న చిన్న సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెల్త్ క్రియేషన్ కి కాకుండా ఇలా అమౌంట్ పోతుందని చాలా ఎప్పటి నుంచో ఇది వస్తుందండి. సో వాళ్ళు ఫైనల్ గా దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. 6 అంశాలు అయితే కన్ఫర్మ్ గా వాళ్ళు చేసేసారు. ఈ 6 అంశాలని కూడా వాళ్ళు ఈ చేంజెస్ ఏదైతే ఉందో వాళ్ళు నవంబర్ 20th నుంచి ఇంప్లిమెంట్ చేసేస్తున్నారండి. సో ఎవరైతే ఈ ట్రేడింగ్ లో ఇంకా ఉన్నారో వాళ్ళు నిన్న ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అండి. మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాయిన్ అయ్యారండి. జాయిన్ అవుతే తను వాళ్ళ అన్ని చెప్తూ ఉంటే వైఫ్ సడన్ గా ఆమె జూమ్ లో అపియర్ అయ్యి, మా వారికి ఎంత చెప్తున్నా ఆయన ట్రేడింగ్ మానట్లేదు మేడం, మీరేదో చెయ్యాలి, మీరేదో చెప్పండి మేడం, చెప్పండి, నేను ఎంత చెప్తున్నా ఆయన వినడం లేదు, అసలు నా అమౌంట్ అంతా అసలు అలా అంటే రోజుకి ఒక 2,000 3,000 పోగొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ చూస్తే 60,000 60,000 70,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు రోజుకి 2,000 ఎట్లా పోగొట్టుకుంటారు? మిడిల్ ఇన్కమ్ గ్రూప్. ఆమెకు అసలు ఎలా ఆపాలో తెలియట్లేదు. సరే మరి మీరు రోజంతా జాబ్ చేయరా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా మందిని ఈ ట్రేడింగ్ వైపు అయితే చాలా దీనిగా జీతం గ్రేట్ అవుతుంది 30వ తేదీ ఇక్కడ. సో ఆమె ఆవేదన చూస్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపించింది అంటే, సో మేడం మీరు ఏదో ఒకటి చేసి ఆయన ఈ ట్రేడింగ్ నుంచి బయటకు తీసుకురా. అప్పుడు నేను అడిగాను అనమాట, మీరు ఎలా స్టార్ట్ చేశారంటే అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు, ఇట్లా నెమ్మదిగా ఇట్లా చేశానండి, ఇప్పుడు నేను ఎలా అయినా మానాలనుకుంటున్నాను కాబట్టి. అంటే ఇప్పుడు ఇది ట్రేడింగ్ అనేది ఒక డబ్బులు సంపాదించడం కోసమో లేకపోతే షార్ట్ టర్మ్ మనీ కోసం వచ్చేదానికన్నా ఎడిక్షన్ గా అయిపోయిందండి. నౌ ఇట్ హ్యాస్ టర్న్ ఇన్ టు అనదర్ లెవెల్ దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. ఆ ఎడిక్షన్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, మీకు డబ్బులు పోతున్నాయి అని తెలియలేని వాళ్ళు ఎవరు లేరండి. ట్రేడింగ్ లో డబ్బులు పోతాయని అందరికీ తెలుసు, బట్ తెలిసి చేస్తున్నారంటే దట్ హ్యాస్ బికమ్ ఎడిక్షన్. సో దానికోసం వీళ్ళని దూరంగా పెట్టాలి అంటే ఇక మామూలుగా చెప్తే ఇంత లాస్ అవుతున్నారు అని చెప్తే ఆగట్లేదు అని చెప్పి అగైన్ ఫైనల్ గా దే హ్యావ్ కమ్ విత్ 6 steps, అంటే 6 తీసుకుంటున్నారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే
లైక్ ఏంటంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియమ్స్ అండి. అంటే అప్పట్లో వాళ్ళు ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఏవైనా కలెక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఉండేది. ఇప్పుడు మీరు ఇమీడియట్ గానే అంటే మీరు ఒకసారి ఒక ప్రీమియం గానీ ఒక ఆప్షన్ గానీ ఒక కాంట్రాక్ట్ గానీ తీసుకోవాలంటే ముందుగానే అమౌంట్ అప్ ఫ్రంట్ లో పే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కెపాసిటీ ఉంటేనే మీరు ఎంటర్ అవుతారు. సో దీని వల్ల చాలా మంది అక్కడే మనకి ఇదవుతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కాంట్రాక్ట్ సైజ్ పెంచడం. సో ఈ కాంట్రాక్ట్ సైజ్ 50,000 20,000 ఇలా ఉంటుంటే అందరూ ఎంటర్ అవుతున్నారు. సో నౌ దే వాంటెడ్ టు మేక్ ఇట్ ద కాంట్రాక్ట్ సైజ్ బిట్వీన్ 15 lakhs 20 lakhs గాని చేసినట్లయితే ఈ చిన్న ట్రేడర్స్ ఎవరు దీని దగ్గరికి రారు, దీని జోలికి రారు అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ సైజ్ పెంచాలనుకుంటున్నారు. ఆ తర్వాత వీక్లీ ఎక్స్పైరీస్ అండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రోజుకో పండగలాగా వాళ్ళు 5 days 5 expiries ఎంజాయ్ చేస్తున్నారు, రోజు ఎక్స్పైరీ. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సెబీ ఎన్ఎస్సి కి ఒక్క ఎక్స్పైరీ, బిఎస్సి కి ఒక ఎక్స్పైరీ, మీరే సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ ఎక్స్పైరీ. సో ఇప్పుడు నౌ యూ డోంట్ ఫైండ్ దీస్ మెనీ ఎక్స్పైరీస్. సో ఓన్లీ వీక్లీ వన్స్ 1-2 ఎక్స్పైరీస్ మాత్రమే మీకు ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే అప్పట్లో మనకి ఎండ్ ఆఫ్ ది డే మీ లాస్ ప్రాఫిట్ ఏదో ఒకటి సెటిల్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తాము. అంటే డ్యూరింగ్ ద ట్రేడింగ్ కూడా మానిటరింగ్ అనేది, అంటే మీరు ఒక్కసారిగా మీరు నష్టపోకుండా డ్యూరింగ్ ద ఎంటైర్ ట్రేడింగ్ డే అంతా కూడా మీ మార్జిన్స్ మేము మానిటరింగ్ చేస్తాము అనేది ఒకటి వాళ్ళు తీసుకొచ్చారండి. ఆ తర్వాత మనకి హయ్యర్ మార్జిన్స్ ఎక్స్పైరీ డే ఎస్పెషల్లీ ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుందండి. అంటే మామూలు రోజు కన్నా మనకి ఎక్స్పైరీ డే 35% 40% మనకి ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఇంకొంచెం హయ్యర్ మార్జిన్స్ ఎక్కువగా తీసుకుంటాము ఎక్స్పైరీ డే అని చెప్పి ఇలాంటివి తీసుకొస్తున్నారండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అంటే ఒకటి మంచిదేనండి. ఎందుకంటే సో ఎవరైతే నాలెడ్జ్ లేరో వాళ్ళందరూ కూడా ఈ డెరివేటివ్స్ మార్కెట్ లో వచ్చి రిస్క్ టేకింగ్ ఎబిలిటీని అర్థం చేసుకోకుండా, మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోకుండా ఇందులోకి వచ్చే వాళ్ళని అందరినీ కూడా ఇది కంప్లీట్ గా ఆపుతుందండి. సో ఇట్ ఈస్ ఫర్ ద ఎకానమీ, ఫర్ ద ఇండివిజువల్ పర్సనల్ ఫైనాన్సెస్ ఎకో సిస్టమ్ కోసమే వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్పారు. సో అందరూ ట్రేడర్స్ అందరూ కూడా ఈ చేంజెస్ ని ఒకసారి మీ బ్రోకర్స్ తో డిస్కస్ చేసుకొని మనకి ఎంత కెపాసిటీ వరకు చేయాలనుకుంటున్నామో అంతవరకు చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.